మేడం విశాఖ ఎంపీగా మీ అభ్యర్థిత్వాన్ని మీకు ఎలా తెలిసింది? ముందుగానే ఏమైనా హింట్ వచ్చిందా? లేకపోతే ప్రపోజల్ ఏమన్నా మీ నుంచి వెళ్ళిందా మేడం? అస్సలు లేదు. ఇప్పుడే కాదు, ఏ రోజు కూడా అక్కడి నుంచి నాకు వచ్చిన వారు ఏది చెప్పినా నేను వాళ్ళు హైకమాండ్ ఏది చెప్తే దానికి తూచా తప్పకుండా వెళ్ళటమే తప్పితే ఏ రోజు కూడా పలానది కావాలి పలానది చెయ్యాలనే మాట అడగడం అనేది తెలీదు. ఈరోజు కూడా వారు సరైన సమయంలో సరైన వారికి ఎక్కడ ఇవ్వాలో ఏంటి ఇవ్వాలో ఏం చేయాలో అన్నీ మా అధినాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి మరి వారు నిర్ణయించిన ఉమెన్కి ఇస్తే బాగుంటుంది విశాఖపట్నం అని ఆయన నిర్ణయం తీసుకునే దానికి చెయ్యమ్మా అంటే తప్పకుండా చేస్తాను సార్ అని ఆయన మాటని నేను ఆనర్గా తీసుకొని ఈరోజు ఈ బరిలోకి దిగడం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఇక్కడ వాళ్ళందరినీ నాతో పాటు ఎమ్మెల్యేలు కూడా గెలిపించి ఈరోజు విశాఖ ఎంపీ స్థానంతో కలిపి వారికి ప్రజెంటేషన్ ఇవ్వడానికైతే మా వింగ్ అంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మేడం మీకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తే ఏం చెప్తారు మేడం? మీకు ఎందుకు ఓటేయాలి, విశాఖ ఎంపీగా ఎందుకు గెలిపించాలని ఎవరిని అడిగితే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఈరోజు ఒక మహిళగా అలాగే స్థానికంగా ఉన్న ఆడబడిచిగా ఈ ప్రాంతానికి డెవలప్మెంట్లోని ఏదైనా సరే ఇలా యూనియన్ టెరిటరీలో ఉన్న భాగస్వామిగా ఉన్న విశాఖ జిల్లా, ఎందుకంటే ప్రతిదీ కేంద్రంలో ఉన్న సంస్థలకి అధీనంలో ఉన్న భూభాగంగా ఉంది మన దగ్గరికి. ఏది చేయాలని వీళ్ళు ముడిపడి ఉంది. స్థానికంగా ఉండే వాళ్ళకి దీని మీద కమిట్మెంట్ ఉంటుంది. ఆ కమిట్మెంట్ అనేది పూర్వం కూడా నేను విజయనగరం ఎంపీగా ఉండేటప్పుడు బొబ్బిలి ఎంపీగా ఉన్నప్పుడు రేస్ చేసి విశాఖపట్నం గురించి లేవనెత్తాను. ఈవేళ డైరెక్ట్గా అవకాశం ఇస్తే మరి మీ తాలూకా సమస్యలు మీకు అలానే వాళ్ళ పార్లమెంట్లో తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి నేను మీకుతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నదాన్ని కాబట్టి మీ ఆడబడిచిగా నాకు అవకాశం కల్పించమని ఈరోజు అడుగుతున్నాను. రెండవది ఏదైతే మరి ఈరోజు ప్రత్యేకించి సంక్షేమం డెవలప్మెంట్ రెండూ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాటలే కాకుండా ఏదైతే వీళ్ళు విద్య వైద్యం ఉపాధి అన్ని రంగాల్లో కూడా వీళ్ళు తీసుకొస్తూ ప్యారలల్గా డెవలప్మెంట్ చేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వాన్ని మళ్ళీ ఈరోజు నాకు నిలబెట్టే అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి అటువంటి వారిని మళ్ళీ అధికారంలో తీసుకొస్తేనే ఈ ప్రాంతం పరిపాలన రాజధానిగా తీసుకొచ్చి విశాఖపట్నాన్ని అందిస్తున్నాను కాబట్టి మీరు అటువంటి దానికి సపోర్ట్ చేస్తున్న వరకు మీరు ఓటేయండి అని అడుగుతున్నాను. అంతేకాకుండా మూడవది ఈవేళ ప్రతిపక్షంగా నిలబడిన వాళ్ళు కూడాను ఈరోజు ఏదైతే ప్రైవేటీకరణ చేద్దాం ఉక్కు పరిశ్రమను మన స్టీల్ ప్లాంట్ అని చెప్పి వెళ్తున్న అటువంటి వారికి ఈరోజు మీరు అవకాశం ఇచ్చారంటే ఈరోజు మన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి గుర్తొచ్చింది మేడం. 10 ఏళ్ల క్రితమే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీరు పార్లమెంట్లో మాట్లాడారు కదా మేడం, అప్పుడు ఈ ప్రపోజల్ ఉందా మేడం? అప్పుడే మీరు వ్యతిరేకించారా? అప్పుడు అదే ఆ రోజు మన నవరత్నాల్లోని ది బెస్ట్గా మన స్టీల్ ప్లాంట్ ప్రమోట్ అవుతున్న పరిస్థితి మన దక్షిణ భారతదేశం. అలాంటిది ఇంకా దానికి ఇంకా ఉత్పత్తి సాధన పెంచాలి, దాన్ని ఇంకా అటువంటి దాని కేపబిలిటీ ఉంది కాబట్టి దానికి అవసరమైన క్యాప్టివ్ మైన్స్ కోల్ మైన్స్ మీరు అధికంగా ఇస్తే ఈరోజు ఇంకా దాన్ని పెంచి ఉత్పత్తిని పెంచి మనం అత్యధికంగా స్టీల్ ప్రొడ్యూస్ చేసిన దాంట్లో బెస్ట్ వన్గా ఇండియాలోనే తీసుకురాగలుగుతాం. దానికి ఈరోజు మీరు ఇంపోర్ట్ చేయడం కాదు, మనకున్న బయ్యారంలో ఉన్న గన్లు ఉన్నాయి 48% కంటే దానికి ఎక్కువ ఉంది. ఆ ఓరి ఇచ్చినా సరే మనం తీసుకురాగలం. 28% పనికి వచ్చినప్పుడు 48% ఎందుకు పనికిరాదు అనే దాన్ని కీలకంగా లేవనెత్తి ఖచ్చితంగా మాకు అవి ఇవ్వండి అని చెప్తాను. ఆ రోజు గట్టిగా అడిగి నేను క్యాప్టివ్ మైన్స్ మీద పోట్లాడి తీసుకొచ్చి అప్పచెప్పిన దాన్ని. ఈరోజు 2021లో ఈ ప్రపోజల్ వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ ప్రపోజల్ పెట్టారు. దీన్ని ఈవేళ ఖచ్చితంగా తుదిముట్టించడానికి మేము ముక్త కంఠంతో ఇది ఆత్మతర్పణంతో బలిదానంతో తెచ్చుకున్న ఉక్కు పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి కీలకం. దీని ఎటువంటి పరిస్థితులు ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకోమని చెప్పి దాంట్లో రాస్తారోకులు కానీ ధర్నాలు కానీ ఢిల్లీ వరకు వెళ్ళే వాటిలో కూడా భాగస్వామ్యంగా మావంతు మేము చేయాల్సిన కూడా చేసాం. అప్పుడు అట్లాంటి ఆలోచన ఆ ప్రభుత్వంకి లేదు. కాకపోతే దాన్ని ఇంకా ఉత్పత్తులు తగ్గించుకొని మన కింద పెట్టేయాలన్న ఆలోచన కొద్దిగా కొనేటప్పుడు మాత్రం నేను గట్టిగా
మాకు ఇస్తే ఉత్పత్తులు పెంచి ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతంలోని వేళ ది బెస్ట్ అని నవరత్నాల్లో తీసుకొస్తామని దానికోసం పోరాడాను.